దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. ముఖ్యంగా ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి విరలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. గత వారం అంతా కాచి కాపాడిన గొప్ప తండ్రి అయ్యా, నీ చిత్తమైతే ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపి మా ద్వారా మీరే ఘనతమయ మా ప్రభువులు అందుకని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుడి వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 98వ అధ్యాయము 1వ వచనము. మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. మరొకసారి చదువుకుందాము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. మరి చూడండి, దేవుడు మన పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు కదండి. మరి అవి దేవుడు చేసిన మేళ్లను మనము వర్ణించటానికి మన నాలుక సరిపోదు. మన జీవిత కాలం అంతయు దేవుణ్ణి స్తుతించి ఆరాధించినా కానీ అది సరిపోదు. అది ఎందుకంటే దేవుడు మన పట్ల అన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు మరి మన పట్ల చేసి ఉన్నాడు. మరి ఆ రీతిగా ఏమంటుండంటే మన యేసయ్య యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. మరి మన జీవితాల పట్ల యేసయ్య ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు కదండి. మనము బాల్య దినం మొదలుకొని ఈ దినం వరకు, ఈ క్షణం వరకు, ఈ సంవత్సరం వరకు ఒక్కసారి మనము వెనక్కి తట్టు తిరిగి చూసుకున్నట్లయితే మరి మన పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు యేసయ్య చేసి ఉన్నాడు. మరి అవి మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మన ఈ సంవత్సరము, ఒక్క సంవత్సరం సరిపోతుందండి, ఒక సంవత్సరం కూడా సరిపోదు. మరి అన్ని కార్యాలు దేవుడు మన పట్ల జరిగించినాడు. ఒక్క రోజైనా, ఒక దినమైనా, ఒక సంవత్సరమైనా మరి దేవుని కార్యాలు మనము వర్ణించలేము. మనం చిన్నప్పటి నుండి మన తల్లి గర్భంలో మనం జన్మించిన ఆ దినము, ఆ క్షణము నుండి మనం ఈ క్షణం వరకు చూసుకున్నట్లయితే మరి మన పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినాడు. మన బాల్య దినం దశ నుండి మన యవన దశ వరకు, మరలా వివాహ దశలో కూడా దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించినాడు. మరి యవనస్తులైతే మరి చిన్న వయసు నుండి, యవన కాలం నుండి, మరి చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలైతే మరి ఆ పుట్టిన దినం నుండి ఆ ఉన్న వయసు వరకు, మరి ఇంకా వివాహమైన వాళ్ళైతే మరి బాల్య దినం నుండి మరి వివాహమైన రోజు వరకు మరి దేవుడు మన పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు. చూడండి, మరి దేవుడు మనం పుట్టింది మొదలుకొని మనము మాట్లాడడం ద్వారా కానీ, దేవుని మనం స్తుతించటం ద్వారా కానీ, మనకు యవన దశ రావడం కానీ, మరి ప్రతి విషయంలో కూడా మరి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. పుట్టించిన కదా బిడ్డని, ఇంకా పర్లేదులే, వాళ్ళు చూసుకుంటారు కదా అనేసి దేవుడు మనల్ని ఎంత మాత్రము వదిలేయలేదు. బాల్య దశ నుండి, యవన దశ నుండి, వివాహ దినం దశ వరకు మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ దినదినానికి దేవుడు మన పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తూ వస్తున్నాడు. ఒక్కొక్కసారి మరి మనకు కష్టాలు, నష్టాలు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఇంకా నా బిడ్డ పట్ల ఇంకా నూతన కార్యాలు జరిగించాలి, నూతన మరి దినాలు, నూతన సంతోషాలు నా బిడ్డకు నేను ఇవ్వాలని యేసయ్య పరలోకంలో నుండి మనల్ని చూస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు కదండి. మరి దేవుడు మన పట్ల కానీ, నా పట్ల కానీ మరి ఎన్నో మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు. ఒక్కసారి మనము అవి గుర్తు చేసుకుంటే మరి ఎంతో ఆశ్చర్యకార్యములు మనము అవి వర్ణించలేము. అసలు అంత గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగించినాడు. ఇంకేమంటుండంటే ఆయన గురించి క్రొత్త కీర్తన పాడుడి అనేసి మన యేసయ్య పలుకుతున్నాడు. మరి మనం దేవుని గురించి క్రొత్త కీర్తన పాడాలి కదండి. మరి ఎన్నో దేవుడు మన పట్ల మరి సహాయాలు, అద్భుతాలు చేసినప్పుడు మరి దేవుని గురించి మనము దినదినానికి క్రొత్త కీర్తనలు పాడుతూ రావాలి. దినదినానికి దేవుణ్ణి మరి నూతనంగా, మరి దేవునికి సంతోషకరంగా మనము స్తుతించటం కానీ, ఆరాధించటం కానీ చెయ్యాలి. మరి బాధగా ఉన్నప్పుడు దేవుని వదిలేయడం, మరి సంతోషం వచ్చినప్పుడు దేవుని స్తుతించటము ఆ రీతిగా చేయకూడదు. మనకు బాధ కలిగినా, మనకు సంతోషం కలిగినా, మరి మన ఇంట్లో, మన గృహంలో ఏది జరిగినా కానీ మనము దేవుణ్ణి స్తుతించటం మాత్రము, ఆరాధించటం మాత్రము, ముఖ్యంగా ప్రార్థించటం మాత్రము మనం మానకూడదు.
అది మనకు దేవుడు మన పట్ల చేసిన సహాయమే. మరి దేవుడు ఏమంటుండు, దానియేలైతే మరి ముమ్మారు దేవుని ప్రార్థించినాడు. మరి దానియేలుకైతే ఎన్నో కష్టాలు వచ్చినాయి కదండి. మరి ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా మరి దేవుని విడిచిపెట్టలేదు. ఆయనను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధించినాడు. మరి ఆరాధించినప్పుడు మరి దానియేలు గారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు. మరి ఆ రోజులో దానియేలు ప్రార్థన విన్న యేసయ్య మరి ఈరోజు నా ప్రార్థన, నీ ప్రార్థన వినడాన్ని తప్పకుండా వింటాడు. కాబట్టి మనము కష్టం వచ్చినా, బాధ కలిగిన, సంతోషము కలిగిన మరి దేవుని మాత్రం మనము విడిచిపెట్టకూడదు. దేవుని స్తుతించాలా, ఆరాధించాలా. ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు ఇంకను మన పట్ల సంతోషిస్తాడు. మరి బాధ వచ్చినప్పుడు నా బిడ్డ నా దగ్గర రావట్లేదు చూడు, మరి నేను సంతోషం కలిగించినప్పుడు బిడ్డ నా దగ్గరకు వస్తుందని మరి యేసయ్య బాధపడతాడు. మరి యేసయ్యను బాధపెట్టే బిడ్డలముగా మనము ఉండకూడదు. మరి మనకు సంతోషం వచ్చినా కానీ దేవుని ఇంకా స్తుతించాలి, మనకు బాధ కలిగినా కానీ ఇంకెక్కువ స్తుతించాలి. ఆ రీతిగా మరి స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల సహాయం చేస్తాడు. చూడండి, పౌలు శిలలు మరి వాళ్ళని చెరసాలలో వేసినప్పుడు మరి వాళ్ళనైతే దేవుడు ఏం చేసినాడు, వాళ్ళ పాటలతోని దేవుని స్తుతిస్తూ నైట్ అంతా, రాత్రి అంతా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ మరి దేవుణ్ణి సంతోషంతో వాళ్ళు ఆరాధించినారు. ఆ రీతిగా ఆరాధించినప్పుడు దేవుడు వారిని విడిపించినాడు. ఆ సంఖ్యల నుండి దేవుడు వారిని విడిపించినాడు. మరి చూడండి, దేవుడు వారికి తోడైన దేవుడు ఈరోజు నీకును నాకును తోడై ఉండడం తప్పకుండా తోడై ఉంటాడు. కాకపోతే మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి దినదినానికి మనము నూతనంగా ఆయనను స్తుతించాలి. దేవుని ఆ రీతిగా స్తుతిస్తున్నప్పుడు మనకున్న కష్టాలు కానీ, మనకున్న బాధలు కానీ, మనకున్న సమస్యలు కానీ అన్నీ పోతాయి. సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు. మరి ఆ రీతిగా మరి పౌలు శిలలకు తోడైన తండ్రి మరి మనకు కూడా తప్పకుండా తోడై ఉంటాడు. మనకు అలాంటి సంఖ్యల లాంటి, పౌలు శిలలకు వేసిన సంఖ్యల లాంటి అలాంటి బాధలు మనకి ఎన్ని వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా కానీ మనం ఎంత మాత్రము పౌలు శిలలు వారిలాగా మనము దేవుణ్ణి ఎంత మాత్రము మనం విడిచిపెట్టకుండా వారిలాగా మనము దేవుని స్తుతించాలి, వారిలాగా మనము ఆరాధించాలి, ఇంకను ఎక్కువ దేవుణ్ణి స్తుతించాలి. నా గురించి, ఆయనను గురించి క్రొత్త కీర్తన పాడుడి అని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుణ్ణి మరి దినదినం మనము స్తుతించి ఆరాధిస్తుంటే దేవుడు మన పట్ల తప్పకుండా సహాయం చేస్తాడు. మరి ఈ రీతిగా దేవుణ్ణి మనం ఆరాధించినట్లయితే మన జీవితాల పట్ల దేవుడు తప్పకుండా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఈ వాక్యమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమెన్.